హలో ఎవ్రీవన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతోటి భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో ఏం జరిగింది హైలైట్స్ తెలుసుకుందాం ఒకసారి. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్. అయితే ఈ కలెక్టర్స్కి ఏమి సూచనలు ఇచ్చిండొచ్చు సార్? జనరల్గా కలెక్టర్స్ని మార్చినప్పుడు లేదా మార్చినప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెడుతుంటారు. రివ్యూ మీటింగ్ పెట్టి తమ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము అనే దాని మీద చీఫ్ మినిస్టర్ ఒక డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ ఏంటి అనేది గ్రాస్ప్ చేసుకొని కలెక్టర్లు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ మొత్తం పనిచేయాలి. ఆ ఎగ్జిక్యూటివ్ సిస్టంలో కీలకమైనటువంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎవరంటే కలెక్టర్స్. ఓకే. సో అందుకని కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. పెట్టి ఉద్యోగులందరికీ అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి కలెక్టర్లకే కాదు అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అంటే అదేదో పెద్ద కిరీటం కాదు. సీఎం అంటే కామన్ మెన్. ఈ అబ్రివేషన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సీఎం అంటే కామన్ మెన్ అనేలాగా నేను భావిస్తున్నాను. ప్రజాసేవకుల్లాగా భావిస్తున్నాను. నేను ప్రజల కోసమే నేను పనిచేస్తున్నాను అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలు నాకు ఎంతో ఇచ్చారు, నేను ప్రజలకు ఏమి ఇచ్చాను అనేటువంటి భావంతో నేను పనిచేస్తున్నాను. కాబట్టి మీరు కూడా అలా పనిచేయండి అని చెప్పారు. అంటే మీరు దర్పానికి పోవద్దు, మీరు కలెక్టర్లు అనేంత మాత్రాన మీరు ఏదో అతీతులం అనేటువంటి భావన ఉండదు. ఒక కలెక్టర్కే కాదు, ఉద్యోగులకి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు ఆయన. మీరేదో అతీతులం మేము అని చెప్పి మీరు భావించొద్దు. మీరు ప్రజాసేవకులు అనేటువంటి మానసికమైనటువంటి అభిప్రాయానికి మీరు రండి. అంతే తప్ప మేమేమో అతిథులమి, మామూలు జనంతో మాకు సంబంధం లేదు, మామూలు జనాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి, మాకేదో ఒక పెద్ద కిరీటాలు ఉన్నాయి అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి, మీరు ప్రజాసేవకులు, మనం ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ముని జీతాల కింద తీసుకుంటున్నాము, ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ తోటి మనం పనులు చేస్తున్నాము, ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సంపదకి, సమాజం యొక్క సంపదకి మనం ధర్మకర్తలమి అనేటువంటి భావన మీరు కలిగించుకోండి. అప్పుడు మీరు పనిచేయగలరు, చిత్తశుద్ధితోటి అంకిత భావంతో పనిచేయగలరు. మీరు ఫస్ట్ మేము అతిథులు, మాకేదో ఒక పెద్ద పదవులు ఉన్నాయి అనేటువంటి భావన నుంచి పక్కకు రండి అని చెప్పి చెప్పారు. పక్కకు వచ్చి సమాజం గురించి, సామాన్యుల గురించి మీరు ఆలోచించండి అని చెప్పి చెబుతూ, సీఎం అయినంత మాత్రం నేను కామన్ మెన్ అని ఫీల్ అవుతున్నాను, కామన్ మెన్ లాగానే నేను వ్యవహరిస్తున్నాను, కాబట్టి మీరు కూడా నాలాగే వ్యవహరించండి, నాలాగా థింక్ చేయండి, నా ఆలోచనలకి సమాంతరంగా మీరు పనిచేయండి, నా విజన్కి అనుగుణంగా మీరు పనిచేయండి, నా విజన్కి అనుగుణంగా మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి పర్ఫార్మెన్స్ చూపించండి. అప్పుడు మీకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో విజేతలు ఎవరనంటే మీరే. మీరు విజేతలుగా నిలుస్తారు మీరు కనుక ఆ భావంతో కనుక మీరు పనిచేస్తే అనేటువంటి ఒక దిశానిర్దేశం ఇస్తూ, మానవీయ కోణం నుంచి మీరు ఆలోచించండి. ప్రతిదానికి చట్టం, రాజ్యాంగం అంటే కొన్ని పనులు చేయలేం. మానవీయ కోణం నుంచి కొన్నిటి చేయాల్సి వస్తుంది, మీరు చేయండి. మానవీయ కోణం నుంచి ఆలోచిస్తూ మీరు చేయండి అని. ఒక చీఫ్ మినిస్టరు ఫైల్ మీద సంతకం పెట్టరు. ఒక చీఫ్ మినిస్టర్ పరిపాలనలో మొత్తం క్షేత్రస్థాయిలో అన్ని పరిశీలించాల్సింది, ఫైల్ తయారు చేయాల్సింది, ఫైల్ పుటప్ చేసి ఫార్వర్డ్ చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్ సిస్టమ్. సో ఈ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అంటే విజేతలుగా నిలిచేది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కూడా. ఒక్క పొలిటీషియన్సే కాదు, పొలిటీషియన్స్ వాళ్ళు 5 సంవత్సరాల పీరియడ్, కానీ రైట్ వేలో సమాజానికి ట్రాక్ వేయాల్సింది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్. దానికి సహకరించాల్సింది పొలిటికల్ సిస్టమ్ సహకరించాల్సింది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్. పరస్పరం సహకరించుకోవాలి. ఎక్కడ సహకరించుకుంటున్నారు ఈ రెండు వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు? అక్రమాలు చేయడానికి, అవినీతి చేయడానికి సహకరించుకుంటున్నారు. ఆ కారణంగానే మనం 2019 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు వెనకబడిపోయామని చెప్పి నేను చెప్పడం కాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే ప్రజలకు సేవ చేయటానికి ఎగ్జిక్యూటివ్ సిస్టంలో హై లెవెల్లో ఉండేది ఎవరు? కలెక్టర్లు, ఎస్పీలు, వీళ్ళు సెక్రటరీస్, స్పెషల్ సెక్రటరీస్, అడిషనల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ, వీళ్ళే కదా. వీళ్ళు పొలిటీషియన్స్ తోటి కలిసి కరప్షన్కి పాల్పడితే, లేదా పొలిటీషియన్స్ వీళ్ళతో కలిసి కరప్షన్స్ పాల్పడితే,
గుళ్ళో లింగాన్ని మింగినటువంటి వాళ్ళు అవుతారు, గుడిని గుళ్ళో లింగాన్ని రెండింటిని మింగినటువంటి వాళ్ళు అవుతారు. అదే చూసాం 2019 నుంచి 2024 దాకా. సార్ ఒకప్పుడు ఇవాళ ఐపీఎస్ల మీద కేసులు ఉన్నాయా? జైల్లో ఉన్నారా? మరి ఎందుకున్నారు? ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు టాప్ ర్యాంకర్ ఆవిడ ఏం చేశారు? జైల్లో ఉన్నారు. సో కాబట్టి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది ముందు ఈ విధంగా కరప్షన్ చేయడం, అవినీతి పాల్పడడం, అక్రమాలకు పాటుపడడం అనేది మనం ప్రజాసేవకులం కాదు, మనం అతీతులమి, మనకి ఈ జాబ్ మన తెలివితోటి వచ్చింది, మనం కష్టపడి చదువుకుంటూ వచ్చింది, ఇలా ఫీల్ అవుతుంటారు చాలామంది. కాదు, వాళ్ళకన్నా తెలివిగల చాలామంది ఉన్నారు భారతదేశంలో, రాష్ట్రంలో, వాళ్ళు పనిచేసే జిల్లాల్లో, వాళ్ళు పనిచేసే మండలాల్లో వాళ్ళకన్నా చాలామంది తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ భావన ఉండాలని చెప్పి చెబుతున్నారు. కానీ ఎక్కువ మందికి ఏంటంటే ఒక ఉద్యోగం రాగానే, ప్రభుత్వ ఉద్యోగం రాగానే నేనే తెలియగలని, నాకన్నా ఎవరు తెలియగలరు, అందుకే నాకు వచ్చిందని ఫీల్ అవుతుంటారు. ఉద్యోగం రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి, బోల్డ్ అని కారణాలు చెప్పచ్చు మనం. ఉద్యోగం రావడానికి నీకు ఉద్యోగం వచ్చిందంటే రిజర్వేషన్లో రావచ్చు, లేదా ఆ రోజు నువ్వు చదివి వచ్చినందువల్ల రావచ్చు, లేదా ఆ రోజు నువ్వు ఇంటర్వ్యూలో సరిగా ఫేస్ చేయబట్టి రావచ్చు. అయినంత మాత్రం చేత నువ్వేదో అతిథుడు అని చెప్పేసి అనుకొని మిగతా వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి అనుకొని వాళ్ళని దోచుకోవాలి అనుకుంటే ప్రకృతి ఎప్పుడు ఒప్పుకోదు. ఏదో ఒక రోజు వేటేసిద్ది. ఇప్పుడు కాకపోతే ఈ తరంలో కాకపోతే నెక్స్ట్ తరానికైనా వేటేసిద్ది. అందుకే కరప్షన్కి దూరంగా ఉండాలి. దగ్గరగా ఉంటే కాలిపోతారు. ఇవాళ కాకపోతే రేపైనా, ఈ తరం కాకపోతే నెక్స్ట్ తరం అయినా. ఇది నేను చెప్పడం కదా, ఆధ్యాత్మికతలు చెప్తున్నారు. భగవద్గీత చదివేటువంటి వాళ్ళకి అందరికీ ఇది అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భగవద్గీతని పాఠ్యాంశంగా చేయాలనేటువంటి భావన తీసుకొస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి భగవద్గీత సారాంశాన్ని కనుక వంట పట్టించుకుంటే కనీసం కరప్షన్లో కొంత భాగం అన్న తగ్గుతుందని, పూర్తిగా తగ్గుతుందని అనుకోలేము. ఇన్ని భగవద్గీతలు ఎన్ని వచ్చినా పూర్తిగా తగ్గుతుంది అనుకో. ఎందుకంటే భగవద్గీతని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు మహానుభావులు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, వివేకానంద లాంటి వాళ్ళు ఎవరు ఉంటారు తప్పితే పూర్తిగా అవగాహన చేసుకుని దాన్ని అనుసరించి బతకాలంటే కూడా బతికే పరిస్థితి లేదు ఇవాళ. సో అట్లీస్ట్ కొంత తగ్గే అవకాశం ఉంది. అందుకే దాని పాఠ్యాంశం కింద ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ భావాలను నేర్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సార్ కరప్షన్ అంటే ఒకప్పుడు పోలీసుల దగ్గర ఎక్కువ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, పోలీసులు అనే వాళ్ళు తీసుకుంటారని. ఈ రోజులో ప్రతి చోట ఈ కరప్షన్ జరిగిపోతుంది. అసలు ఇది మామూలే కదా, ఇదే తప్పు కాదు కదా అనే భావనకి తీసుకెళ్ళిపోయారు. మామూలే కదా, తప్పు కాదు కదా అనేటువంటి భావనకి తీసుకెళ్ళిపోయి సమాజాన్ని ఒక రకంగా చెప్పాలంటే అవినీతికరమైన సమాజాన్ని తయారు చేస్తున్నారు. ఇది రాబోయేటువంటి తరాలకి మంచిది కాదు, భవిష్యత్తుకు మంచిది కాదు. సో అందుకే కామన్ మ్యాన్ లాగా మీరు వ్యవహరించండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తూ, మీరు ప్రతిదీ చట్ట పరిధిలో చేయాలనుకుంటే చేయలేము, మానవీయ కోణం నుంచి ఆలోచించండి అని చెప్పి కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేస్తూ పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండాలి అని చెప్పారు. పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి. పొలిటికల్ గవర్నెన్స్ కాకుండా ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్ని నడిపాను నేను, కొన్ని రోజులు నష్టపోయాను. ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్ని ఎప్పుడైతే నేను నడిపానో అప్పుడల్లా నేను నష్టపోయాను రాజకీయంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా మాట్లాడారు. ఓకే. ఎందుకంటే 95 నుంచి ఆయన ముఖ్యమంత్రి, 95 నుంచి 99 మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2004 వరకు ఉన్నారు. ఆ 99 నుంచి 2004 మధ్యలో మినిస్టర్స్ కూడా లేనటువంటి పవర్స్ని ఐఏఎస్లు ఐపీఎస్లకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇచ్చారు? ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం వీటన్నిటిని అణచాలి అనేటువంటి ఉద్దేశంతో. దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ చేసిన దాని కారణంగా వాళ్ళు చేసినటువంటి తప్పు ఎవరి మీద పడుతుంది? పొలిటీషియన్స్ మీద పడుతుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద పడుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు కదా పరీక్ష రాయాల్సింది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అగ్ని పరీక్షలాగా పరీక్షని ఫేస్ చేయాల్సింది ఎవరు? పొలిటీషియన్స్. అధికారులు తప్పు చేసినా ఆ తప్పు అధికారుల మీద ఉండదు, డైరెక్ట్గా ఎఫెక్ట్ పడేది ఆ పొలిటీషియన్స్ మీద. అందుకే చంద్రబాబు నాయుడు గారు నేను ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్ని కోరుకోవట్లేదు, ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్ని కోరుకున్నప్పుడల్లా నేను అధికారాన్ని కోల్పోయాను, నేను పొలిటికల్ గవర్నెన్స్ని నేను బిలీవ్ చేస్తున్నా, పొలిటికల్ గవర్నెన్స్కి అనుగుణంగా మీరు పనిచేయండి. అలా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ తోటి మీరు కొలీడ్ అయిపోయి అక్రమాలు చేయమని చెప్పి నేను చెప్పట్లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. చట్ట పరిధిలో మానవీయ కోణంలో మీరు చేయండి. కొన్ని సందర్భాల్లో చట్టాన్ని కూడా పక్కన పెట్టి మానవీయ కోణంలో చేయాల్సినవి ఉంటాయి, అలాంటివి చేయండి అని చెప్పి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఇది కనుక ఆయన నిజంగా వంట పట్టించుకొని పని చేస్తే హ్యాపీ ఆంధ్రప్రదేశ్, హెల్దీ
హెల్దీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.